హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ తరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేవిధంగా కథకి కొంచెం గ్యాప్ వచ్చింది కదూ. మరి ఆలస్యం చేయకుండా తిరిగి కథలోకి వెళ్ళిపోదామా? సభలో చప్పట్లు సద్దుమనగగానే సభాధ్యక్షుల వారు లేచి సభికుల తరపున నా గంభీరోపన్యాసమునకు వారి హర్షామోదములు ఆశీస్సులు అందజేస్తూ వారు ఉపన్యాసములు ముగించారు. తరువాత సభ నిర్వాహకులు బార్ కౌన్సిల్ కార్యదర్శి గారు తమ హర్షమును కృతజ్ఞతను వెల్లడించి సభ ముగించారు. నర్సాపురం హడావిడి అయిపోయిన తరువాతను వారం రోజుల వరకు ఎవరో ఒకరు విద్యార్థులో ఉపాధ్యాయులో లాయర్లో ఎవరికి తీరికైనప్పుడు వారు వచ్చి నాతో కబుర్లు చెబుతూ అక్కడ విశేషాలు అడుగుతూ ఉండేవారు. ఈ రీతిగా నాకు కొంత కాలక్షేపం అవుతూ ఉండేది. ఇక క్రమేణా ఈ కాలక్షేపం కూడా లేక ఏమీ తోచక పొలం వెళ్ళి అక్కడ ఆ పని వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఎలా పని చేయించాలో తెలియక ఏమీ తోచక 2 రోజులు ఎక్కడికైనా పోదామని బుద్ధి పుట్టింది. నేను బహిర్దేశం నుంచి అనగా విదేశాల నుంచి వచ్చిన తరువాత మా బంధువర్గాన్ని ఎవరినీ చూడలేదు. నర్సాపురానికి సమీపంలోనే ఒక చిన్న పల్లెటూరులో మా పినతల్లి ఉన్నది. ఆమెను చూడాలని కుతూహలం కలిగి మా అమ్మతోటి చెప్పి ఉదయాన్నే లేచి అక్కడికి వెళ్ళాను. అదొక మారుమూల గ్రామం కావడం చేత నాగరికతకు చాలా తక్కువ. నేను వస్తున్నానన్న మాట ఎవరో గ్రామస్తులు కేరుకపరిచారు. ఆ మాట వినగానే ఊరంతా వీధిలోకి విరగబడ్డారు. అందులోనూ ముఖ్యంగా స్త్రీ విభాగం. సీమకు వెళ్ళిన మనిషి ఎలా ఉంటాడో, అతడు కూడా దొరలా తెల్లగా పాలిపోయినట్లుంటాడా, వాడేం కట్టుకుంటాడో, మన మోస్తరుగా పంచ కట్టుకుంటాడా లేక దొరలు మోస్తరుగా సూటు హేటు బూటుతో ఉంటాడా, వాడు మనలాగే మన భాషలో మాట్లాడతాడా లేక మాతృభాష మర్చిపోయి ఇంగ్లీష్లో మాట్లాడతాడా, ఇంకా అనేకం వెర్రి సందేహాలు తోచి నన్ను చూస్తే ఈ సందేహాలన్నీ కాకపోయినా కొన్నైనా తీరుతవి కదా అని నా రాకకెదురు చూస్తూ నా వేషభాషల విషయంలో మార్పును గురించి పందాలు వేసుకుంటూ కూర్చున్నారు. తనకెవరు చెప్పారో చెప్పలేదో కానీ నేను సీమలో ఒక దరసానిని పెళ్లి చేసుకున్నానని దానిని ఇక్కడికి తీసుకువచ్చి చెన్నపట్నంలో దాచానని రూఢైన వార్త తనకు తెలిసిందని ఒక బుద్ధిమంతుడు పుకారు పుట్టించాడు. అందుచేతను వాళ్ళు మరీ ఆతురతగా నా రాకకెదురు చూశారట. ఇంతకు ఒకవేళ దొరసాని కూడా వస్తుందేమో, అది తెల్లగా ఉంటుందో, మనవాడిని పెళ్లి చేసుకున్న తరువాత కొంచెం రంగు ఏమైనా తగ్గిందో, అసలేం కట్టుకుంటుందో, మన వాళ్ళకి మళ్ళీ అన్నీ ఇలాగే ఉంటాయో ఉండవో, ఎలాగైనా ఒకసారి చూస్తే బాగుండును అనుకుంటూ యువక హృదయాలు దడదడా కొట్టుకోసాగినాయి. ఇదంతా నాకు తరువాత తెలిసిన విషయం. నేను ఆ రోజు సుమారు 8 గంటలకు ఆ ఊరు చేరాను. గ్రామంలో అడుగుపెట్టేసరికి గ్రామస్తులు కొత్తవాడిని ఇట్టే పసిగడతారు. నన్ను ఊరి పొలిమేరనే ఎవరో చూసి ఊరిలోకి పరిగెత్తుకొని వెళ్ళిన రాక క్షణంలో ఊరందరికీ ఉప్పందించాడు. నేను గ్రామంలో అడుగుపెట్టేసరికి చూడండి మహాప్రభో, ఏ కలెక్టరునో గవర్నర్నో చూడడానికి వచ్చినట్టు ఊరంతా విరగబడి బారులు తీర్చి నిలబడ్డారు. దారి పక్కన కొంచెం వయస్సు చెల్లిన స్త్రీలంతా ఉభయ పక్షాల వారు అనగా ప్రస్తుత సుహాసినిలు పూర్వ సుహాసినిలు కూడా అరుగుల మీద నిలబడ్డారు. పడుచు పిల్లలు కొత్త కోడళ్ళు గుమ్మాల్లోనూ కిటికీల దగ్గరగాను నిలబడ్డారు. ఇంతమంది ఇలా ఎందుకు నిలబడ్డారో నాకు మొదట తెలియలేదు. ఎవరో కొందరు నా పక్కను వెనుకను నాతో పాటు అడుగు వేస్తున్నారు. కొంతమంది స్త్రీ పురుషాదులు ఇలా ఎందుకు నిలబడ్డారో నాకు అర్థం కాక నా సరసన నడుస్తున్న పెద్ద మనిషిని, ఎవరినైనా అధికారులు వస్తున్నారండి ఈవేళ అన్నాను. ఇలా ఇంతమంది గ్రామంలో ఉన్న వారంతా బారులు తీర్చి నిలబడ్డారేమిటి అన్నాను. ఎవరు రావడమేమిటి, మిమ్మల్ని చూడడానికే అన్నాడాయన. ఆ మాట విని ఛాతి వెడల్పు అయినట్టు నేను 4 అంగుళాలు పొడవెదిగినట్టు చూస్తూ గ్రామస్తులర్పించే జోహార్లందుకుంటూ ఎలాగో మా వాళ్ళ ఇల్లు చేరుకున్నాను. లోపలకు వెళ్ళి యోగక్షేమాలడిగి వాళ్ళందించిన నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని మండువా వాకిట్లోకి వచ్చేసరికి సావిటి నిండా అరుగు నిండా జనం, అన్ని రకాల వారు, అన్ని వయసుల వారు.
కిటకిటలాడుతూ కూర్చున్నారు. ఎందుకలా కూర్చున్నారనుకున్నాను. కొంప తీసి ఇప్పుడేమన్నా ఉపన్యాసం ఇమ్మంటారేమోనని భయపడ్డాను. కానీ వాళ్ళు ధర్మమా అని మాట్లాడకుండా నా కేసి నిదానంగా చూస్తూ అలాగే కూర్చున్నారు. 2 నిమిషాలు తరువాతను ఒక ముసలాయన నెమ్మదిగా గొంతు సవరించుకొని, శాస్త్రులు గారు చాలా అదృష్టవంతులు అని ఆరంభించారు. వారికేమండి ఇటువంటి కుమారుడు అని ఇంకొకడు అందుకున్నాడు. ఆ నెమ్మది, ఆ సుగుణ సంపత్తి అని మరొకరు. ఇలా రకరకాలుగా కొంతసేపు నన్ను స్తోత్రం చేశారు. నాకు ఒక పక్కన నవ్వు, మరొక పక్కన సిగ్గును. చచ్చి చెడి ఎలాగో ప్రాణాలుగ్గబట్టి రాచపెళ్ళి కొడుకులా కొయ్యబారిపోయి అలాగే కూర్చున్నాను. అక్కడి నుంచి ఒక్కొక్కరే ఏదో ఒక వెర్రి మొర్రి ప్రశ్న అడగడం ఆరంభించారు. అయితేనండి అక్కడ కూడా ఇలాగే ఉంటుందా అండి? అక్కడ వాళ్ళు బట్టలు కట్టుకుంటారా అండి అని ఒకతను. కట్టుకుంటారయ్యా, కట్టుకోకపోతే చూడలేక మనము, చలి భరించలేక వాళ్ళు చచ్చిపోతారు అన్నాడు. ఆహా, అది కాదండి, వాళ్ళు మనకి మళ్ళీ పంచెలు చీరలు కట్టుకుంటారా, లేకపోతే అవేవో తొడుక్కుంటారా అన్నాడు. అయ్యా బాబయ్య, బాబూ మరైతే ఎలాగండి? తమకి మటుకు సలే లేదా అన్నాడు. వెయ్యకపోవడం ఏం కర్మం. నేను గజగజలాడిపోయాను. వెంటనే ఆ దేశ పద్ధతిని 2 సూట్లు, కోట్లు వగైరా కుట్టించుకున్నాను. మనలో మన మాట. అసలు ఏమి కట్టుకోకుండా ఉండే చోట్లు కొన్ని ఉన్నాయి ప్రపంచంలో, లేకపోలేదు అన్నాను. అయ్య బాబోయ్, మరైతే అక్కడ అంతా ఆడ మగ అందరూ అంతేనండి అన్నాడు గుండె బాదుకున్నట్టు. వాడి వైఖరి చూసి నవ్వుకొని, వాడేదో రహస్యంగా నా దగ్గరకు వచ్చి ఆ ఊరేదో తెలుసుకొని అక్కడికి ప్రయాణం కట్టేటట్టున్నాడు అనుకున్నాను. అది చాలా వేడి దేశం. వాళ్ళు ఒట్టి అడవి జాతి వాళ్ళు, అనాగరికులు. ఇంకా సిగ్గని శరీరంలో కొన్ని భాగాలు గుప్తంగా దాచుకోవాలని వాళ్ళకి తెలియదు. అందుచేతను వాళ్ళకేమీ ఎబ్బెట్టుగా ఉండదు అన్నాను. ఈ ధోరణి కొంత మార్చవలననే ఉద్దేశంతో ఒక పెద్ద ఆయన, బాబు అక్కడ వర్షాలు కురుస్తాయండి అన్నాడు. అన్నాను. అయితే మనకు మళ్ళీ పాడి పంట అవి ఉంటాయన్నమాట. అబ్బాయ్ అని ఆశ్చర్యం వెల్లడించాడు ఒకతను. అయితే బాబయ్య, నేను వెర్రిముండావాడిని, తెలియక అడుగుతున్నాను కానియండి, అక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారండి అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. పెళ్ళిళ్ళు, గర్భధానాలు సమస్తము చేసుకుంటారు, పిల్లలు కూడా పుడతారన్నాను. అయితే ఆ పిల్లలు కూడా ఇంగ్లీషే మాట్లాడుతారు కాబోలేమండి. అయినా అంత పుట్టినప్పటి నుంచి ఎంత దొరలైతే మటుకు ఇంగ్లీష్ ఎలా వస్తుందోనని అతననగానే అతనితో పాటు అంతా ఆశ్చర్యపోయారు. ఈ ప్రశ్నలన్నీ మా ఊరు వాళ్ళు అడిగారు. ఏ ఊరు వెళ్ళినా ఇంకా ఇలాంటివే అడుగుతారు కాబోలు అనుకుంటూ వారి అమాయకత్వానికి నేను కొంచెం నవ్వుకున్నాను. వారు పాపం అడగవలసిన ప్రశ్నలు ఇంకా అనేకమున్నా ఆ రోజుకు అంతా సెలవు తీసుకున్నారు. ఇలా రోజూ వచ్చి అక్కడున్నన్నాళ్ళు నన్ను చిత్రవాద చేస్తారు. ఏమిటి అని హడలిపోయాను. మరునాడు లేచి స్నానానికి చెరువు దగ్గరకు వెళ్ళాను. అప్పటికి కొందరు యువతులు తలొక బిందె చంకను పెట్టుకొని వయ్యారంగా వచ్చారు. నన్ను చూసి సిగ్గుపడి కొంచెం దూరంగా ఒక్క క్షణం నుంచుని వాళ్ళు నెమ్మదిగా నీటిలోకి దిగారు. వాళ్ళ వయ్యారము, వాళ్ళ సౌందర్యము చూస్తూ ముగ్ధుడనై మన పల్లె పడుచులలో కూడా ఎంత లావణ్యము నాజూకు ఉన్నదోనని ఆశ్చర్యపోతూ నీళ్లలో నెమ్మదిగా అటూ ఇటూ ఈదుతూ తేలుతూ మునుగుతూ కాలయాపన చేయడం మొదలుపెట్టాను.